అంటే ఇప్పుడు మన మనుషుల కేటగిరీలో ఉన్నటువంటి ఈ మనస్తత్వాలు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా దాన్ని బట్టే కదా, ఒకళ్ళని దొంగ అంటాం, ఒకళ్ళని పోలీస్ అంటాం. సో ఇవన్నీ కూడా వీటినన్నిటిని రూల్ చేసేది మన బాడీని చేసేది, మన మైండ్ సెట్ని రూల్ చేసేది చక్రాస్. యా యా చక్రాస్ ఇందాక నేను చెప్పినట్టు మూలాధార 2 ఉంటాయని చెప్పాను మీకు. మూలాధార గురించే మాట్లాడాను. ఇంకొకటి కూడా ఉంటుంది. ఇదేంటంటే సెకండరీ అనమాట. దీన్ని సోలార్ ప్లెక్సస్ అంటారు లేదా మణిపూర అంటారు. ఇది హార్ట్, అనహిత కింద ఉండేది. ఈ రిబ్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్లో ఉండేది సోలార్ ప్లెక్సస్ అంటారు అనమాట. ఈ సోలార్ ప్లెక్సస్ ఏం చేస్తుంది అని అంటే, ఇందాక ఏమంటాము, దీనికి చిన్న సెకండరీ ఇది ఉంటుందన్నమాట ఆఫ్ వెల్త్. ఎలా చేస్తుంది అని అంటే, మన యొక్క కాన్ఫిడెన్స్ని దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే సోలార్ ప్లెక్సస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎంత కాన్ఫిడెంట్ అని అంటే దే కెన్ అచీవ్ ఎనీథింగ్. సింపుల్ టర్మ్లో అంటే, ఒక రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ ఆరా ఇమ్మీడియట్గా యూ కెన్ ఫీల్ ఇట్ అనమాట. వాళ్ళని ఎవరు ఇక ఆపడం అలాంటివి కూడా ఉండవు. ఎలాంటి 5 స్టార్ కన్నా వాళ్ళకి డోర్స్ అన్నీ ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఎవరికైతే మంచి మూలాధారం ఉంది, మళ్ళీ సోలార్ ప్లెక్సస్ ఉన్నది అని అంటే వాళ్ళకి వెల్త్ ఇష్యూస్ ఉండవు అనమాట. ఓకే, అంటే ఇవి అంత హెల్తీగా ఉండడానికి మూలాధార పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది 2 పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలి? దీనికి ఏమైనా ఉందా? యా 100% రావాలి అంటే? కరెక్ట్. సో ఫస్ట్ మనము ఏమంటాము, ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎలాగైతే ఏమంటాం ఫిట్గా ఉంటుందో, మెడిటేషను ప్రాణాయామ చేస్తే మన మైండ్ ఎలా అయితే సటిల్గా ప్రశాంతంగా ఉంటుందో, అలాగే ఈ చక్రాస్కి కూడా సర్టెన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సర్టెన్ ఎక్సర్సైజెస్ అండ్ సర్టెన్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ అని అనుకోవచ్చు. ఓకే, ఈ 3 థింగ్స్ ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏదైనా డబ్బులు కావచ్చు, ఏ పని అయినా మొదలెట్టాలి అని అంటే మనం ఏ దేవుడికి దండం పెట్టుకుంటాం? సిద్ధి వినాయక అంటాం కదా. సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళారు మీరు. వెళ్తే ఏం చేస్తారు? మన కోరికని చెప్తాము, కోరికలు చెప్తారు. ఇంకేం చేస్తారు? గుంజీలు తీస్తాము. అక్కడ చేయాల్సిన దండం పెట్టుకోవడం. ఇంకా గుంజీలు ఎందుకు తీస్తాము అదొకటి చెప్పండి. గుంచీలు మన బాడీలో ఏదో ఒక ప్రక్రియ జరుగుతుందంట. యాక్చువల్లీ జనం చేసేది ఏంటంటే, చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఇది తెలుసు. 12 గుంజీలు తీస్తే వినాయకుడి ముందు తీస్తే చాలా మంచిది, కోరికలు నెరవేరుతాయి. ఇది మా జనానికి తెలిసిన, జనాలకి అది చెయ్యాలి అని తెలుసు. ఎందుకు చెయ్యాలి, దాని వెనకాల ఏంటి అనేది తెలియదు. ఎస్, కరెక్ట్. సో ఏమవుతుంది అని అంటే, ఈ గుంజీలు అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఏమంటాం మీ మూలాధార యాక్టివేట్ అవ్వడానికి అదొక మేజర్ రోల్ అనమాట. ఓకే, యా మీరు ఎప్పుడైతే గుంజీలు తీస్తారో, గుంజీలు తీసినప్పుడు మీ మూలాధార యాక్టివేట్ అవుతుంది. దానికి సేఫ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను గ్రో అవ్వచ్చు అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ఇంతకు మీరు చెప్పినట్టు అడిగినట్టు ఏమేమి ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ ప్రాణాయామం అని చెప్పాను కదా. సో ఎక్సర్సైజెస్ అయితే మూలాధార చేయాలి. అండ్ ప్రాణాయామకు వచ్చేసరికి మీరు ఇడ, పింగళ, సుషుమ్న నాడులు అనేవి 3 ఉంటాయండి. ఈ 3 నాడులు అంటే ఇందాక నేను చెప్పినట్టు 72,000 నాడుల్లో ఈ 3 అయితే ఇంపార్టెంట్, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అనమాట. వీటిల్లో మనకి యోగా, ఇండియాలోనే యోగా పుట్టింది కదా. అప్పుడు అంటే ఒక 2,000-3,000 ఇయర్స్ ఎగో పుట్టిన యోగాతో పాటే ఈ చక్రాస్ గురించి కూడా చెప్పారు. హఠయోగాలో ఉంది, మళ్ళీ వేదాస్ ఉపనిషత్స్లో కూడా ఈ చక్రాస్ గురించి మెన్షన్ చేశారనమాట. ఓకే, ఎస్పెషల్లీ వరాహ ఉపనిషత్తులో క్లియర్గా మెన్షన్ చేశారు. 9 గేట్స్ ఉంటాయి బాడీలో, ఆ 9 గేట్సే ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తారు. మనం వాటిని 7 అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు చక్రాస్. యాక్చువల్గా అయితే 13 చక్రాలు ఉంటాయి అనేది వేరే పుస్తకంలో కూడా ఉంది. బట్ అవి మనం తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. అంటే ఇందాక నేను చెప్పినట్టు మూలాధార ఎక్కువైపోతే వాళ్ళు ఏమంటాం హత్యలు ఇలాంటి క్రైమ్స్ చేస్తారని చెప్పాను. అలాగా మిగిలిన చక్రాల గురించి తెలుసుకుంటే ఇబ్బందులు వచ్చేవే ఉన్నాయి కానీ మీకు హాని మంచి జరిగేది తక్కువ ఉన్నది. అందుకని మనకి కావాల్సినవే తీసుకోవాలి. మనకి తెలిసినంత వరకే, మనకి కావాల్సినంత వరకే. అది ఎక్స్ట్రీమ్ పవర్స్ లాంటివి, ఎక్స్ట్రీమ్ ఎనర్జీని కానీ ఇచ్చే ఆ కేటగిరీలోకి వెళ్తాం. అవునండి, అవును. అందుకని ఓన్లీ ఈ 7 వరకే మనం మాట్లాడుకుంటున్నాము. 7 చాలు కూడా మనకి, దాని నుంచి కూడా అవసరం లేదు. సో మెడిటేషన్కి వచ్చేసరికి సుఖ ప్రాణాయామ చేయాలన్నమాట. సుఖ ప్రాణాయామ అంటే
దీన్ని నార్త్ ఇండియాలో అనులోమ్ విలోమ్ ప్రాణాయామ అని కూడా అంటారు. ఏంటి అని అంటే పతంజలి బాబా గారు ఆల్రెడీ చెప్పారు, చాలామందికి తెలిసి ఉంటుంది కూడా. ఏంటి అని అంటే ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ వాడుకోవాలి. ఈ 2 ఫింగర్స్ వాడుకుని కొంతమంది ఇలా పెడతారు, లేదంటే ఇలా పెడతారు, ఎలానా చేసుకోవచ్చు. రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, ఇలా చేసుకోవాలి. వీటిలో ఏంటంటే ప్రతిదానికి 4 సెకండ్స్ చేయాలి. అంటే రైట్ ఇన్ 4 సెకండ్స్, హోల్డ్ 2 నోసెస్ బ్లాక్, 4 సెకండ్స్ అయిపోయిన తర్వాత అవుట్ ఆపోజిట్ నోస్ట్రిల్తో 4 సెకండ్స్ అవుట్. దాని తర్వాత బ్లాక్ 4 సెకండ్స్, 1 2 3 4. ఆ తర్వాత మళ్ళీ 4 సెకండ్స్ ఇన్, బ్లాక్ 4 సెకండ్స్ అవుట్. ఇదన్నమాట. ఇలా మనం చేస్తే మన మూలాధార అండ్ సోలార్ ప్లెక్సస్ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అండ్ వాళ్ళ లైఫ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. దీంట్లో చాలామందికి పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే ఈ చక్రాల గురించి, యోగా గురించి, మెడిటేషన్ గురించి మనకెందుకు, ఎక్కడో సాధువులు ఉంటారు, ఎక్కడో ఋషులు ఉంటారు, వాళ్ళు చేస్తే చాలు, మనకు అవసరం లేదనుకుంటాం. యాక్చువల్లీ ఋషుల కన్నా సాధువుల కన్నా మనకే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఒక ఋషికి ఒక ఋషులు అవసరం లేదు, సాధువుకి చక్రాలు సరిగ్గా లేవనుకోండి, ఆయన ఓన్లీ మెడిటేషన్ మాత్రమే సరిగ్గా చేసుకోలేడు. కానీ మనకి అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్కి చక్రాలు సరిగ్గా లేకపోతే ఒక ఏమంటాం మిడిల్ క్లాస్ ఫాదరు వాళ్ళ ఈఎంఐని కరెక్ట్గా పే చేయలేరు. ఒక తెలుగు తల్లికి వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అసలు హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కానీ ఎక్కడో బయట ఉన్నట్టు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, నాకు ఏదో లేదు అనే ఒక ఉంటుందన్నమాట. అంటే ప్రాబ్లం ఏంటో తెలియదు వాళ్ళకి కదా. ఈ అసలు చక్రాస్ ఉన్నాయనే చాలా మందికి ఇప్పుడు దాకా తెలియదు. 3000 సంవత్సరాల నుంచి ఆల్రెడీ పుస్తకాల్లో ఉంది, కానీ అసలు ఇది న్యూ సబ్జెక్ట్ లాగా అందరికీ ఉంది ఇప్పుడు. సో ఇది మనకే ఇప్పుడు తెలిసినప్పుడు ఇంకా బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో ఇట్లా పిల్లలు కావచ్చు, పిల్లలకి చక్రాలు సరిగా లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్లో అసలు ముందుకు వెళ్ళలేరు. యాక్చువల్లీ పేరెంట్స్కి చక్రాస్ గురించి తెలియనప్పుడు పిల్లల దాకా ఈ చక్రాస్ యాక్టివేషన్ మూలాధార ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యోగాలో కొన్ని ప్రక్రియలు తెలుసు, అది ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరగడం వల్ల యోగా చేసుకుంటే, వ్యాయామాలు చేసుకుంటే ఇలా ఉంటాము, కొంతవరకు మనం యాక్టివ్గా పనిచేసుకోగలుగుతాం, హెల్తీగా ఉంటాం. వీటిల్లో మూలా చక్రాస్ వీటిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్టివేట్ చేస్తే మనం హెల్తీగా ఉంటాం అండ్ ఇది మన లైఫ్ స్టైల్ మీదే ప్రభావం చూపుతుంది అనేది అయితే చాలా వరకు తెలియదు. సో ఇప్పుడు ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకునే విధానం తల్లిదండ్రులకే తెలియనప్పుడు పిల్లల వరకు ఎలా వెళ్తుంది, అసలు పిల్లలకు నేర్పించడానికి ఎవరున్నారు? పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరూ కూడా నా దగ్గర డెఫినెట్గా రావచ్చు. ఐ డెఫినెట్లీ టెల్ అబౌట్ చక్రాస్. వీటన్నిటిని కూడా నేను ఉండేది కొండాపూర్లో, హైటెక్ సిటీ దగ్గర ఉంటాను. సో నా దగ్గరకు వస్తే డెఫినెట్లీ వాళ్ళని ఒక 30 సెకండ్స్లోనే మొత్తం చూసి ఏం ప్రాబ్లం ఉన్నది, వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళతో కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ బట్టి కూడా తెలుస్తుంది అండ్ చక్రాస్ బట్టి కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది క్లియర్గా తెలిసిపోయిన తర్వాత దెన్ వీల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దెమ్. సో వీటికి ఏంటి అని అంటే నేను ఇంకా చెప్పనివి ఏంటంటే ఓన్లీ ఎక్సర్సైజెస్ వరకే చెప్పాను, బట్ వీటికి ప్రత్యేకమైన కలర్స్ ఉంటాయి, వీటి కోసం ప్రత్యేకమైన గ్రహాలు ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఫుడ్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా కలిపి ఉంటాయి అన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ అండ్ నా సైకాలజీలో నేను నేర్చుకున్న థింగ్స్ని వాటిని అన్నిటిని కూడా కలిపి మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏమున్నాయో అవి చూసి మళ్ళీ సైకాలజీ ప్రకారంగా ఏమున్నాయి ఈ రెండింటిని కూడా చూసి నేను ఐ గివ్ దెమ్ ద సొల్యూషన్ అన్నమాట. ఓకే.